హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం పర్ఫెక్ట్ పాలకోవా చేసుకుందాము. ఓన్లీ పాలతోనే. మామూలుగా బయట అయితే మైదా పిండిని, కార్న్ఫ్లోర్ అని ఏవివో కలుపుతుంటారు. అలా కాకుండా ఓన్లీ స్వచ్ఛమైన పాలతోనే పాలకోవా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకుందాము. ఇవి 2 లీటర్స్ పాలు, చిక్కటి పాలు, అస్సలు వాటర్ కలపొద్దు. వీటిని ఇలాంటి లోతుగా మందంగా ఉన్న గిన్నెలో తీసుకోవాలి. ఎందుకంటే ఈ పాలని మనం మరిగించుకోవాలి. అస్సలు మాడకుండా బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కలుపుకుంటూ మరిగించుకోవాలి. అస్సలు మీగడ కట్టనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకున్నా పర్లేదు, కానీ కలుపుకుంటూనే మరిగించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇదిగోండి, పాలు మరుగుతుంటే దగ్గరకు వస్తున్నాయి కదా, అంటే క్వాంటిటీ తగ్గుతుంది, చిక్కబడుతున్నాయి. బాగా దగ్గరకు వచ్చే వరకు, అంటే దాదాపుగా 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటడం వల్ల కలరు మారిపోతుంది, టేస్టు మారిపోతుంది. అందుకని అస్సలు అడుగంటనివ్వకుండా కలుపుకుంటూనే మరిగించుకోవాలి. పాలు బాగా చిక్కబడ్డాయి కదా, దాదాపుగా 1/2 లీటర్ వరకు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో దాదాపుగా 400 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళు 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ చొప్పున కూడా వేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్ కొంచెం ఎక్కువ కావాలని 400 గ్రామ్స్ వేసుకుంటున్నాము. షుగర్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి. సైడ్లకు కూడా మాడకుండా కలుపుకుంటూ సైడ్లోది కూడా తీసుకుంటూ ఉండాలి. బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. ఇదిగోండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగోండి, బుడగలు వచ్చేస్తున్నాయి కదా, ఇలా బుడగలు వచ్చేస్తున్నప్పుడు ఈ పాలని ఇలా మనం గిన్నె అంచులకి రాస్తుంటే చిక్కగా వచ్చి అతుక్కుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా చిక్కగా వచ్చి ఉడుకుతుంటే బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి. అంటే గిన్నె వేడి ఉంటుంది కదా, ఈ గిన్నె వేడి చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా అంచులకి రాసుకుంటూ ఉండాలి. తెలుస్తుంది కదా, గిన్నె అంచులకి అతుక్కుంటుంది. గిన్నె ఎప్పటి వరకు చల్లారుతుందో అప్పటి వరకు ఇలా రాసుకుంటూ ఉండాలి. బాగా చల్లారిపోయింది. ఇది కూడా బాగా చిక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం గట్టిపడిపోయింది. ఇలా గట్టిపడిపోయినప్పుడు ఒక స్పూన్తో దీన్నంతా గిన్నె అంచుల నుంచి తీసేసుకోవాలి. వేరే బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీన్నంతా ముద్దలాగా తయారు చేసుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఒక చిన్న ముద్ద తీసుకుని, అంటే మనకు కావాల్సిన సైజ్ ముద్ద తీసుకుని రౌండ్గా చేసుకుని మధ్యలో కొంచెం నొక్కుకోవాలి. చూడండి, పాలకోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు వీటిని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత కొంచెం గట్టి పడతాయి. ఇదిగో చూడండి, ముందు చేసినవి ఆరిపోయాయి. టేస్టీగా పాలకోవా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మామూలుగా బయట చేసినవైతే మైదా పిండి కలుపుతుంటారు, కార్న్ఫ్లోర్ కలుపుతుంటారు, పాల పౌడర్ కలుపుతుంటారు. అలాంటివి ఏమీ లేకుండా స్వచ్ఛమైన పాలతో పాలకోవా చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.